నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఏకకణ జీవి నుంచి యావత్ జీవజాతి పరిణామక్రమం జరిగిందని డార్విన్ సిద్ధాంతం. ఒకే మూలకణం నుంచి మనిషి శరీరంలోని అన్ని అవయవాల కణాలు రూపొందుతాయని నేటి వైద్య సిద్ధాంతం స్టెమ్ సెల్. ఇవాల్టి బిగ్ స్టోరీ. సైన్స్ కాంగ్రెస్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్టెమ్ సెల్ టెక్నాలజీ నుంచే కౌరవులు పుట్టారన్నారు. కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలు కావచ్చని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ప్రధాని మోడీ కూడా ప్రాచీన భారతంలో స్టెమ్ సెల్స్ టెక్నాలజీ గురించి ఓ సందర్భంలో మాట్లాడారు. Look at the birth of Kauravas and everybody wonders and nobody believes. How come Gandhari gave birth to 100 children? Is it humanly possible? Can any woman give birth to 100 children in one lifetime? Is it humanly possible? So again people believe that no, Kauravas are not there. It's only fictitious. No Kauravas. But now we believe when we have test tube babies. And again Mahabharata says the same thing. आज से 40-50 वर्ष पहले इसी ने स्टेम सेल्स ट्रीटमेंट की चर्चा की होती तो लोगों को बड़ा अजूबा लगा होगा कि कैसे संभव होगा, ये तो हवा की बातें हैं सब वगैरह. लेकिन जिन्होंने महाभारत पढ़ा है या सुना है उनको मैं महाभारत की तरफ ले जाना चाहता हूँ. और मेरी जो छोटी सी समझ है उसके हिसाब से मुझे लगता है कि कर्ण का जो जन्म हुआ था वो स्टेम सेल का साइंस था, टेक्नोलॉजी. వేలాది సంవత్సరాల పూర్వం భారతదేశంలో స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ నేడు మూలకణాలు మనిషికి కొత్త ప్రాణం పోస్తున్నాయి. స్టెమ్ సెల్ టెక్నాలజీ నేడు వైద్య రంగంలో అనూహ్యమైన ఫలితాలు అందజేసే ఆవిష్కరణగా మన ముందుకు వచ్చింది. ఈ వారంలో ఒక అద్భుతమైన వార్త వచ్చింది. చికిత్సే లేదనుకునే ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ మహమ్మారి బారిన పడిన రోగిని స్టెమ్ సెల్ థెరపీ కాపాడింది. లండన్లో ఈ అద్భుతం జరిగింది. అతనికి వ్యాధి పూర్తిగా నయం కావడం వైద్య రంగంలో సంచలనంగా మారింది. గతంలో ఒకే ఒక్క వ్యక్తి ఎయిడ్స్ నుంచి బతికి బట్ట కట్టాడు. ఆ తరువాత ఎయిడ్స్ వ్యాధి నుంచి విముక్తి పొందిన రెండో వ్యక్తి ఇతనే. Useful for science and for giving hope to HIV positive people. Yes, I would like to meet the London patient very much. I would say take your time in if you want to become public, do it. It's not really a burden that I'm going through with media and stuff like that. It's actually fun. So you could share. లండన్కు చెందిన ఓ వ్యక్తికి 2003లో హెచ్ఐవి సోకింది. అయితే ప్రత్యేకంగా ఎటువంటి చికిత్స చేయించుకోలేదు. 2012లో హాట్కిన్స్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ సోకడంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. 2016 నాటికి వ్యాధి బాగా ముదిరిపోవడంతో అతని జన్యు పోలికలు ఉన్న వ్యక్తి నుంచి మూలకణ మార్పిడి చేశారు. మూలకణ మార్పిడి జరిగిన 3 ఏళ్ల తరువాత అతడి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. అంతకుముందు రోగి శరీరంలో ఉన్న హెచ్ఐవి జాడ ఆ తరువాత కనిపించలేదు. క్యాన్సర్తో పాటు ఎయిడ్స్ రోగం కూడా మాయమైంది. We waited 16 months before stopping in the post-transplant period just to make sure that the cancer was in remission, the patient was well, and that the measures we had of the HIV reservoir in the body showed that there was very, very little virus there, if any at all. And at that point, we stopped the treatment. And so we're now 18 months in, and we're confident that this will be a long-term remission, but it's too early to say as to whether this is a cure or not. Finding a donor who is not only tissue-matched to the individual needing the transplant, but also having 2 deleted or mutated copies. చూశారుగా స్టెమ్ సెల్స్ మహత్యం. వరంగల్లో అధ్యాపకులు కృత్రిమ ఎముకల తయారీలో సక్సెస్ సాధించారు. వరంగల్లోని నిట్ బయోటెక్నాలజీ విభాగం పరిశోధకులు స్టెమ్ సెల్ పరిశోధనల్లో విజయం సాధించారు. ప్రమాదంలో ఎముకలు విరిగిన వారి శరీరం నుంచి సేకరించిన మూలకణాలతో కృత్రిమ ఎముకను తయారు చేసి అతికించవచ్చు. అదండి స్టెమ్ సెల్స్ అంటే, ప్రాణదానం చేసే కణాలు. అనేక వ్యాధులకు చికిత్స మంత్రమేసినట్టు వ్యాధిని మాయం చేసే కణాలివి. అందుకే ఇప్పుడు మూలకణాల బ్యాంకులు వస్తున్నాయి. మూలకణాల డోనర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మూలకణాల రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. కానీ వీటి గురించి మన దేశంలో అవగాహన చాలా తక్కువ. దేశంలోని వివిధ రోగుల సంఖ్య గురించి అంచనాల ప్రకారం దాదాపు 48 లక్షల మంది స్టెమ్ సెల్ డోనర్లు అవసరమని భావిస్తున్నారు. కానీ
దేశంలో 0.016% ప్రజలు మాత్రమే స్టెమ్ సెల్ డోనర్లుగా రిజిస్టర్ అయ్యారు. ఎంఎల్ఆర్ క్యాంపస్లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ మా గ్రూప్లోనే మా కాలేజీల సంస్థలనే పిల్లల దగ్గరికి పోయి దాత్రా సంస్థ అనేది పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కలెక్ట్ చేస్తారు. ఇదంతా మొత్తము మా దగ్గర మల్లారెడ్డి గ్రూప్లో 8 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంఎల్ఆర్ గ్రూప్లో 4 కాలేజీలు, సెయింట్ మార్టిన్స్ 1, మొత్తం 8, 4, 12, 1, 13 ఇంజనీరింగ్ కాలేజీలు. ఈ 13 ఇంజనీరింగ్ కాలేజీలు కలిపి ఎంతమంది ఉంటారు? 20,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంకెక్కువనే ఉంటారు 20కి. క్యాన్సర్, లుకేమియా, తలసేమియా, అల్జీమర్స్ వంటివి ప్రమాదకరమైన వ్యాధులు, చికిత్సకు లొంగని వ్యాధులు. కానీ ప్రకృతిలో ఎంత విధ్వంసం ఉందో అంత నిర్మాణం కూడా ఉంది. దాన్ని గుర్తించి కనిపెట్టడమే మనిషి పని. ఆ చికిత్సా పద్ధతులను, వైద్యాన్ని కనుగొనడమే మనిషి చేయవలసిన పని. మనిషి పుట్టుకలోనే మనిషి వ్యాధులకు చికిత్స కూడా ఉందని ఇప్పుడు సైన్స్ కనిపెట్టింది. శిశువు జన్మించినప్పుడు అతని బొడ్డు పేగులో ఉండే మూల కణాల్లో అద్భుతమైన చికిత్స దాగి ఉంది. వాటినే స్టెమ్ సెల్స్ అంటారు. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వస్తోంది. రోజు మాత్రలు, ఇంజెక్షన్లపై ఆధారపడే మధుమేహమైన, నడవడానికి ఇబ్బంది పెట్టే మోకాళ్ల జబ్బైనా ఏదైనా సరే స్టెమ్ సెల్ థెరపీతో మాయమైపోతుంది. మూలకణ చికిత్స వైద్య రంగంలో ఒక విప్లవం. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పరిశోధనల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. శరీరంలోని అన్ని కణాలకు మూలాధారం స్టెమ్ సెల్. వివిధ కణాలను తయారు చేసే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రాణకణం స్టెమ్ సెల్. మనం స్టెమ్ సెల్స్ గురించి చాలా వింటున్నాం. ఇప్పుడు అసలు ఈ మూల కణాలంటే ఏమిటి? అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం. మనిషి శరీరం లోపల వేరే ప్రపంచం ఉంది. అదొక సూక్ష్మ ప్రపంచం. ఈ లోపలి ప్రపంచం కూడా బయటి ప్రపంచంలాగే చాలా బిజీగా ఉంటుంది. బయటి ప్రపంచంలో మనుషులు, వాహనాలు ఎలా వేర్వేరు పనుల్లో నిమగ్నమై ఉంటారో, మనిషి శరీరం లోపల వివిధ కణాలు చాలా బిజీగా తమ పనుల్లో ఉంటాయి. ఈ లోపలి ప్రపంచం మూల కణాలే తయారు చేస్తాయి. స్టెమ్ సెల్స్ లేదా మూల కణాల కథ మనిషి శరీరం కథ. మనిషి శరీరం కథ ఒక ఫలదీకరణం చెందిన కణం నుంచి ప్రారంభమవుతుంది. ఈ కణం విభజన చెందుతూ లక్షలాది కోట్లాది కణాలు తయారవుతాయి. ఈ కణాలన్నీ కలిసి శరీరం తయారవుతుంది. Beautiful things when you see them down the microscope. Normally they're so minuscule we can't see them, even though they're what make us. Stem cells are very special cells and they act as a reservoir, really, because the specialized cells can no longer make copies of themselves. So if they die and get used up, then they have to be replaced from somewhere, and this is where the stem cells function. We always have to make new stem cells so that they're not completely exhausted, because otherwise we'd lose them. It has to make a decision. Every time it divides, it produces 2 daughter cells, and those daughter cells... ఈ పరిణామ క్రమంలో నాడీ కణాలు, రక్త కణాలు, కండరాల కణాలు, ఎముకల కణాలు, చర్మంలోని కణాలు, ఇలా వేర్వేరు స్పెషలైజ్డ్ కణాలు ఏర్పడి ఆయా అవయవాలను ఏర్పాటు చేస్తాయి. ప్రతి అవయవంలోనూ దానికి సంబంధించిన ప్రత్యేక కణజాలంగా ఈ మూల కణాలే రూపాంతరం చెందుతాయి. ఇందులో కొన్ని రక్తంలోకి ఆక్సిజన్ తీసుకువెళతాయి, కొన్ని కండరాలుగా మారి మనిషి పనిచేయడానికి ఉపయోగపడతాయి, కొన్ని నాడులుగా మారి మెదడు నుంచి సందేశాలను అవయవాలకు అందిస్తాయి. విభిన్న అవయవాలకు అవసరమైన విభిన్న కణాలుగా మారే ఈ స్టెమ్ సెల్స్ ఎక్కడుంటాయంటే ఎముకల్లోని మధ్యలో ఉంటాయి. మనిషి శరీరంలో అసంఖ్యాక కణాలు ఉంటాయి. ప్రతి కణం తన పని చేస్తుంది. గుండె కణాల వలనే గుండె పని చేస్తుంది. మెదడులోని ప్రత్యేక కణాలు మెదడుకు అవసరం. కిడ్నీ రక్తాన్ని శుభ్రం చేయాలంటే ప్రత్యేక కిడ్నీ కణాలు అవసరం. ఈ కణాలన్నింటినీ తయారు చేసే పని మూల కణాలే చేస్తుంటాయి. రోజు అవసరమైన రక్త కణాలు కానీ, రోజు కొత్తగా తయారయ్యే చర్మ కణాలు కానీ అన్నీ వీటి వలనే సాధ్యపడుతున్నాయి. ఈ మూల కణాల నుంచి శరీరంలోని ఏ అవయవానికి చెందిన కణాలైనా తయారు చేయవచ్చు. Stem cell is basically the mother cell of the body, and it has the capability to grow into any type of body cell. You know, any type means we are made of stem cells, and that is in our bone marrows, long bones, and they are in plenty. You know, that is these are the cells which make blood for us, which do all the repair for us, so that it controls the growth,
it blocks the deterioration. It's basically a Ramban. Any problem, you take stem cells, it will help you. May not be 50%, maybe 10%. So wherever doctor feels that okay, this patient I have nothing to do, ये patient को हम फायदा नहीं दे सकते, and maybe it is not going to help this patient at all. So so this is the treatment. స్టెమ్ సెల్ విభజన జరిగిన తరువాత కొత్తగా ఏర్పడే కణాలు స్టెమ్ సెల్స్ కణాలు కానీ లేదా ప్రత్యేక శరీర భాగాల కణాలు కానీ ఏర్పడుతుంటాయి. స్టెమ్ సెల్ విభజన జరిగిన తరువాత కొత్తగా ఏర్పడే కణాలు స్టెమ్ సెల్స్ కణాలు కానీ లేదా ప్రత్యేక శరీర భాగాల కణాలుగా కానీ ఏర్పడుతుంటాయి. ఎక్కడ ఉన్న స్టెమ్ సెల్స్ ఆ ప్రత్యేక కణాలను మాత్రమే తయారు చేస్తుంది. చర్మంలో ఉన్న కణాలు చర్మ కణాలనే తయారు చేస్తాయి. దీనివల్ల శరీరం కాలిపోయి గాయాలైన వారికి వైద్యం చేయడానికి ఆ స్టెమ్ సెల్స్తో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎవరైనా ఇలాంటి కాలిన గాయాలతో వస్తే గాయం లేని చోటు నుంచి శాంపుల్ తీసుకుని కృత్రిమంగా చర్మం తయారు చేసి కాలే చోట చర్మం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే శరీరంలో ఏ భాగంలో కణాలు దెబ్బతిన్నా మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న కణజాలాన్ని మరమ్మత్తు చేస్తాయి. వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ చక్కగా జరిగేలా చేస్తాయి. దీంతో అనారోగ్యం నయమవుతుంది. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన వైద్య పరిశోధనల ద్వారా గుర్తించారు. So stem cells now can be procured from some parts of the body, let's say sometimes the blood or the adipose tissue in the abdomen, to make the stem cells, to actually procure the stem cells, to process them out of those cells and then use them to repair certain diseases or to treat certain diseases. Diseases in which otherwise there is not much advancement in terms of treating the patient, stem cells has a possible potential. From certain parts of the body we procure some cells. Then we process them in some machinery and there is a defined process in which we take out only the stem cells. And those stem cells we put back into the places by the diseases. మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్ ఇవే మన శరీరంలో ఇటుకల వంటివి. ఈ కణాలు కణ విభజన ద్వారా కొత్త కణాలుగా మారుతాయి. కణ విభజన ద్వారా ఒక కణం రెండుగా మారిన తరువాత ప్రత్యేక అవయవాలకు సంబంధించిన కణంగా కూడా రూపొందుతుంది. అంటే అది కండరాలు తయారయ్యే కణం కావచ్చు, ఎముకలు తయారయ్యే కణం కావచ్చు, రక్త కణంగా మారవచ్చు. ఈ కణాలు రీజనరేట్ అవుతాయి. డ్యామేజ్ జరిగిన అవయవంలో కొత్త కణాలను తయారు చేస్తాయి. సాధారణంగా మనిషి ఎముక మధ్య నుంచి స్టెమ్ సెల్ను తీస్తారు. రక్తం నుంచి కూడా స్టెమ్ సెల్స్ తీయవచ్చు. ప్రతి సమయంలో బిడ్డ బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే రక్తంలో మాయలో మూల కణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బొడ్డుతాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. ఇందులో మూల కణాలు చాలా అధికంగా ఉంటాయి. వీటిని రక్త జన్యు సంబంధమైన వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రసవం జరిగిన 6 గంటల్లోపు బొడ్డుతాడును రక్తాన్ని సేకరిస్తే అందులో 98% మూల కణాలు యాక్టివ్గా ఉంటాయి. ఆలస్యం జరిగే కొద్దీ మూల కణాల యాక్టివ్నెస్ తగ్గుతుంది. మూల కణాలు 3 విధాలుగా లభిస్తాయి. పిండంలో ఉండే మూల కణాలు, బొడ్డుతాడులో ఉండే మూల కణాలు, ఎముకల్లోని మజ్జి లేదా రక్తంలో ఉండే మూల కణాలు. This was a life-saving product, but it could be only collected at the time of birth and the need could be at any time later. So could it be banked for long periods of time? And that is how the concept of cord blood banking came into being. అవగాహన లేకపోవడంతో బిడ్డ పుట్టిన వెంటనే రెండో ఆలోచనకు తావు లేకుండా బొడ్డుతాడును మాయను పారవేస్తారు. ఇప్పుడిప్పుడే కొందరు పట్టణ ప్రాంతంలోని వారు వీటిని నిల్వ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. తల్లిదండ్రుల అనుమతితో సేకరించిన బొడ్డుతాడును రక్తాన్ని 196 డిగ్రీల వద్ద లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో నిల్వ చేస్తారు. మూల కణాలను నిల్వ చేసే శాస్త్ర సాంకేతికతతో ఏర్పాటు చేయబడినవే మూల కణాల బ్యాంకులు. మూల కణాలను నిల్వ చేయడంలో భవిష్యత్తులో బిడ్డకు రాగల వ్యాధులకు చికిత్స అవసరమైతే శరీరావయవాలను పరిశోధనాశాలల్లో ఉత్పత్తి చేసే వీలు ఉంటుంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో పాలదంతాల నుంచి లిపోసెక్షన్లో తొలగించే కొవ్వు నుంచి కూడా మూల కణాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక కుటుంబంలో పెద్ద కుమారుడికి థలసేమియా వ్యాధి ఉంది. ఆ వ్యాధి నివారణకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు చిన్న కొడుకు పుట్టినప్పుడు సేకరించిన మూల కణాలతో ఆ వ్యాధి పూర్తిగా తగ్గించగలిగారు. My son is 11.5 years old and last year we got him treated using stem cells since that is the only treatment available with the doctors. We were very scared initially, but knowing the success rate with other children, we went ahead with it.
It's been a year since we got the transplant done, and he is perfectly fine. He's also started attending school. And he has started school jana bhi start kar diya usne. Help in curing more than 80 diseases, and there are still many more diseases which are there in pipeline which can be cured because of the cord blood stem cells. From your leukemias, your lymphomas, the immunomodulated diseases. There are way many diseases which are there, anemias, thalassemias. There are many people who have been cured and given a re-life to them and rebirth to their own life. They are living happily. There are celebrities who have used it for the cancers also, who have been cured and they are living it. మనం రోగాల బారిన పడినప్పుడు గాయపడినప్పుడు మన శరీరంలోని కణాలు దెబ్బతింటాయి లేదా చనిపోతాయి. అప్పుడు మన శరీరం లోపల ఉండే మూల కణాలు తమ పని మొదలు పెడతాయి. పాడైపోయిన కణాలను బాగు చేస్తాయి. చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను తయారు చేస్తాయి. ఆధునిక వైద్య చికిత్సలో మూల కణాలు కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. రోగి చికిత్సకు సరిపోయే మూల కణాలను స్టెమ్ సెల్ బ్యాంకు నుంచి తీసుకుని వాటి నుంచి అవసరమైన కణాలను తయారు చేసి చికిత్స చేయవచ్చు. ఇలా చికిత్సకు లొంగని అనేక వ్యాధులకు చికిత్స చేయవచ్చు. వ్యాధులకు చికిత్సా పద్ధతులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఒకప్పుడు నయం కాని వ్యాధులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతుల ద్వారా నయమవుతున్నాయి. మరోవైపు జీవనశైలిలో మార్పులు, కాలుష్యం తదితర కారణాల వల్ల వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టెమ్ సెల్ థెరపీ ప్రాముఖ్యం రానున్న రోజుల్లో మరింత పెరగబోతోంది. క్యాన్సర్ మొదలు మధుమేహం వరకు, హెయిర్ ఫాల్కు పరిష్కారం మొదలు హార్ట్ ఫెయిల్యూర్ చికిత్స వరకు స్టెమ్ సెల్స్తో అద్భుతమైన ఫలితాలను సాధించారు. మధుమేహానికి జీవితాంతం ఇంజెక్షన్లు, మందులు తీసుకోవడం తప్ప మరో చికిత్స ఇప్పుడు లేదు. కానీ స్టెమ్ సెల్స్ వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. డోనర్ నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ద్వారా రోగి ప్రాంకియాస్లోని కణజాలాన్ని రిపేర్ చేసి మధుమేహాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. మూల కణాల ద్వారా కృత్రిమ అవయవాలను కూడా సృష్టించవచ్చునంటున్నారు. ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్సలో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోగి నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స చేసే పద్ధతి, డోనర్ నుంచి సేకరించిన మ్యాచింగ్ స్టెమ్ సెల్స్తో చికిత్స చేసే పద్ధతులు ఉన్నాయి. అంతేకాదు పుట్టుకతో వచ్చే అనేక లోపాలను అధ్యయనం చేయడానికి కూడా ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. Capacity to produce anything. Similarly, there are some cells in our body which can differentiate into any cell. It can differentiate into a brain cell, it can differentiate into a heart muscle cell, it can differentiate into a bone cell. So any cell it can differentiate into. They are called as totipotential cells. These cells are useful for a lot of diseases which are not easily curable. So if these cells are stored, the child, its siblings, its parents and its blood relatives can use the cells whenever needed. రక్త సంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధుల్లో రక్త కణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముకల మజ్జు రోగి నుంచి పూర్తిగా తొలగించి అక్కడ మరొకరి నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూల కణాలను ప్రవేశపెట్టి కొత్తగా ఆరోగ్యకరమైన మజ్జను ఏర్పరచడం వల్ల ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా చేసే చికిత్సతో బ్లడ్ క్యాన్సర్లోనూ రక్త సంబంధమైన వ్యాధుల్లోనూ చికిత్స చేస్తారు. The term bone marrow transplant always brings up the image of someone going into an operating room and having the bone marrow put in. But it is not that. It's actually much more like a blood transfusion. ఎముక సంబంధ వ్యాధుల్లో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం, చీలమండ, తుంటి భాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకు అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగినప్పుడు సరిగ్గా అతుక్కోపోవడం, వీటిపై ఉండే కార్టిలేజ్ దెబ్బతినడం, ఎముకకు సరిగా రక్త ప్రసరణ లేక ఎముకలోని కొంత భాగం మృతి చెందడం వంటి సమస్యలు ఇందులో కొన్ని. ఎముకలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలకణ చికిత్సతో చనిపోయిన ఎముక భాగం తిరిగి పునరుజ్జీవనం పొందడం వంటి అద్భుత ఫలితాలు లభించాయి. దెబ్బతిన్న ప్రాంతంలోని చనిపోయిన కణాలను పునరుజ్జీవించేలా చేసి హార్ట్ ఫెయిల్యూర్స్ను రివర్స్ చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక కాలేయం విషయంలోనూ పూర్తిగా చెడిపోయిన వారికి స్టెమ్ సెల్స్ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది.
అయితే వీటిలో కొన్ని ఇంకా ప్రాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ కొన్నాళ్లలోనే అవి మానవ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టెమ్ సెల్ థెరపీలో ఎన్ని అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయో అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. దాదాపు 200 సంవత్సరాల పరిశోధనల తర్వాత వైద్యశాస్త్రం ఈ ఆవిష్కరణను సాధించింది. మూలకణం ప్రాణధనంగా మారింది. ఈ చికిత్స మానవాళికి ఆరోగ్యం ప్రసాదించే గొప్ప చికిత్స. కానీ నైతికమైన అనేక విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని మానవీయ విలువలకు కట్టుబడి ఈ పరిశోధనలు కొనసాగవలసిన అవసరం ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.